వెల్కమ్ టు టీట్యూబ్. కరివేపాకు కూరలో ఎంతటి సువాసనని ఇస్తుందో ముఖానికి అంతే సౌందర్యాన్ని తెస్తుంది. జుట్టుకు పోషణనిస్తుంది. ఇందులోని ఏ మరియు సి విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. మరి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు గల వీడియోలు మీకు మెయిల్ వస్తాయి. మొదటిది, కొబ్బరి నూనెని వేడి చేసి అందులో గుప్పెడు కరివేపాకులు వేయాలి. దీన్ని తలస్నానం చేసేందుకు అరగంట ముందు జుట్టుకు రాసుకోవాలి. ఈ నూనె వల్ల జుట్టు నెరుపు సమస్య ఉండదు, కుదుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. 2, పచ్చి కరివేపాకును నూరి ముద్దలా చేసి దానికి సరిపడా పెరుగు చేర్చి జుట్టుకు రాయాలి. 20 నిమిషాల తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపుతో కడిగేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది, చుండ్రు అదుపులో ఉంటుంది. కొన్ని కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి. గుప్పెడు కరివేపాకును మెత్తగా చేసి దానికి చెంచా చొప్పున ముల్తానీ మట్టి, గులాబీ నీరు కలపాలి. ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి. ఇది ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మట్టి ముఖం మీద ఎక్కువగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. గులాబీ నీళ్లు సహజ రంగునివ్వడంతో సహాయపడతాయి. 2 చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటి మచ్చలు ఉన్న చోట రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి. 2 చెంచాల కరివేపాకుకు ముద్దకు 3 చెంచాల ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్ తేమ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీట్యూబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిల్ వస్తాయి. మీ సలహాలు, సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాము.